తెలంగాణ నెత్తిన దీర్ఘకాలిక అప్పు. అయితే మనం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసాం. ఫ్యాక్ట్గా మాట్లాడుకుందాం, ఎవరిని జోకే అవకాశం మనకు వద్దు. ఎందుకంటే ఈరోజు ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం అనేది కూలబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరి నెత్తి మీద కొన్ని వేల కోట్ల రూపాయల అప్పును మోపుతా ఉన్నారు. మరి అప్పు మోపుడు అంటే ఇంటికి వచ్చి ఈయనకు నువ్వు 10,000 కట్టుకో, మళ్ళీకి 20,000 కట్టుకో, వానికి 20 లక్షలు కట్టుకో అనేది కాదు. ఈరోజు వస్తువుల మీద, పెట్రోల్ ధరల మీద, మద్యం మీద, ఈరోజు రాష్ట్రంలో దినసరి సరుకుల మీద, లేకుంటే మన జీవనం మీద, మన ఇంటి పన్ను మీద ఈరోజు విధిస్తున్న జులుము పైసలు ఈరోజు ప్రతిదీ మనం కట్టుకోవాలి. ఇది మేము కట్టం అని తిరస్కరించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఆ విధంగా కట్టుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం అభివృద్ధి పథకాల గురించి తప్ప అప్పుల గురించి ఎక్కడ మనం వినలే. ఎందుకంటే ఆయన అప్పుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎవరైనా ఒక్కడు వినండి, అప్పు ఏర్పడింది అనుకుని మాట్లాడుతున్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పుల పరిస్థితి గురించి ఏనాడైనా కేసీఆర్ గారు మాట్లాడారు? అసెంబ్లీ సాక్షి ఎక్కడైనా మాట్లాడిందా? ఎక్కడ కూడా మాట్లాడు. దేని గురించి మాట్లాడు? ఎందుకంటే నేను ఒకటే చెప్తా, ఒక నాయకుడు ఉన్నప్పుడు, ఒకటి చేసే సత్తా ఉన్నప్పుడు, దమ్ము ఉన్నప్పుడు, ఒక లక్షణం ఉన్నప్పుడు ఆయనకు రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలో విషయం మీద ఆయనకు అవగాహన ఉంటుంది తప్ప అప్పు అయింది, వాళ్ళ అయింది, వీళ్ళ ఒగ్గింది అనుకుని ఏ రాజు కూడా కేసీఆర్ గారు మాట్లాడలే. ఆయన అభివృద్ధి బాటల గురించే మాట్లాడిండు. చలో మేము మీకు రైతు బంధు ఇస్తున్నాం, రైతు బంధు బ్రహ్మాండంగా రైతులు పంటకు ఉపయోగించుకొని వరి పండించండి, మీ పండిన పంటలకు మీది 1,700 ఉంటే 2,000 దాకా మీకు మద్దతు ధర ఇస్తున్నానని 2,000 ఇచ్చాడు. ఆ తర్వాత మీకు నీళ్లు లేకుంటే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి వాడుకోనని చెప్పిండు. భూగర్భ జలంలో నీళ్లు లేకుంటే చెరువులు నింపిండు. ఆ తర్వాత ఆయన మీకు కరెంటు పుష్కలంగా లేకుంటే 24 గంటల కరెంటు దేశంలో ఎవరు ఇయ్యలేని విధంగా 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తున్నా వాడుకోండి అని చెప్పిండు. ఏమని చెప్పిండు? వాడుకోని చెప్పిండా లేదా? ఆయన 10 ఏళ్ళు పరిపాలించుడు. ఆంధ్రలో అప్పు చేసిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి అప్పు చేసిండు, రోషే గారు అప్పు చేసిండు, చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసిపోయిండు అని ఏనాడైనా కేసీఆర్ గారు మాట్లాడారా? ఎప్పుడైనా ఎక్కడైనా ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా కోసకో ఆకోసకో వార్డు మెంబరో సర్పంచో ఎవరైనా మాట్లాడారా? ఈరోజు చదువు రాని సన్నాసి కూడా తెలంగాణ అప్పు అయిందంటాడు. ఈరోజు గాడిద కూడా వారికి వాడు చదువు ఉన్నా కూడా వాడు చదువు సందేహమైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చదువు లేని రైతులు కూడా ఈరోజు కేసీఆర్ గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళకి ఆయన గురించి. ఈరోజు చూసుకుంటేనేమో మాట్లాడితే అప్పులు. రేవంత్ రెడ్డి ఏమైంది మా 6 గ్యారెంట్లు అంటే కేసీఆర్ అప్పు చేసిండు కదా, ఇంకేమైనా పెంచవయ్యా, కొత్త పథకాలు ఇవ్వయ్యా అంటే మా దగ్గర ఇవ్వడానికి ఏది లేదు, నేను మొత్తం బికారం లేకున్నా, బికారిగానే అద్మానంగా ఉన్నా, నేను ఎక్కడైనా అప్పురాలని పోతే నేను దొంగలు లెక్క చూస్తానని మాట్లాడుకుంటాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ నాడైనా నేను చేస్తా భయ్, బరాబర్ చెప్తా అనుకున్నా. ఏడా మాట్లాడిందా? నువ్వు కేసీఆర్ని పొగడకపో అవసరం లేదు, కానీ ఏనాడైనా మాట్లాడావా? ఎక్కడైనా మాట్లాడావా? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేటోళ్ళు దొంగలు తయారైండ్రు, నంబర్ 1 దొంగలు తయారైండ్రు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి, ముందుకు నడవాలి. నవ యువత ఓ జాబ్ దిశగానో బిజినెస్ వైపుగానో లేకుంటే ఎన్నో సెక్టార్స్ ఉన్నాయి జాబ్ చేయడానికి, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా టాలెంట్ చూపెడితే ఈరోజు బ్రహ్మాండమైన శాలరీలు. అందుకనే రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఊగిసలాడకండి, ఆగం కాకండి, ఎక్కడ నిలబడకండి. తెలంగాణ వ్యవస్థ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన వ్యవస్థ, అది అంత గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థని ఆగం పాలు చేయకండి, దయచేసి సర్వం ఆగం చేయకండి. కేసీఆర్ ఎట్లా అభివృద్ధి చేశాడో ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు చూడండి, ఇక తెలంగాణ నెత్తిన దీర్ఘకాలిక అప్పు, కేంద్రం నిర్దేశించిన రుణాధారిత అభివృద్ధి నమూనాలో చేరుతున్న రేవంత్ ప్రభుత్వం. వడ్డీ లేని 15,000 కోట్ల రుణంతో పాటు భారీ కేంద్ర గ్రాంట్లు ఆశిస్తూ బడ్జెట్ అంచనాలు నిబంధనలకు లొగ్గుతున్న కాంగ్రెస్ సర్కార్. నాడు కేంద్రం కండిషన్లకు ఒప్పుకొని కేసీఆర్ వ్యవసాయానికి మీటర్లు పెట్టేందుకు ససవేర 12,000 కోట్లు రుణం వదులుకున్న గత సర్కార్. అయితే మీకు కూడా చెప్పాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కావచ్చు, ఐసిఐసిఐ నుంచి కావచ్చు, వివిధ బ్యాంకుల నుంచి కావచ్చు చాలా అప్పులు తీసుకొస్తా ఉంది. మరి అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తా ఉంది? ప్రజలకు ఏమైనా ఇస్తుందా? లేకుంటే వీరి వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? ఏది ఇవ్వడం లే, రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వలే. అంత చేసినప్పటికీ ఏమైంది? ఈరోజు ఏమైంది? ఇంకా తెలంగాణ అప్పులోనే కూరుకునే ఉంది, ఇంకా తెలంగాణ ఆగమయ్యే ఉంది, ఇంకా తెలంగాణ వ్యవస్థ సర్వనాశనం అయితేనే ఉంది. మాట్లాడితే అప్పయిందంటాడు, లేదంటే నా దగ్గర భూమి లేదంటాడు, లేదంటే ఇంకేమైనా మాట్లాడితే దొంగలు లెక్క చూస్తా ఉన్నారు అంటున్నాడు. ఏదో ఒక రోజు నీ లాగుల్లో ప్రజలు తొండలు ఇడుస్తారు, నీ మెడలో బోటీ వేస్తారు, నీ మెడలో పేగులు వేస్తారు, నీ యొక్క చెడ్డిని చించుతారు, నీ యొక్క పదవిని ఇరగొడతారు, నీ కుర్చీని ఎవరు ఒక్కరు రాగేసుకుంటారు అనేది ఈరోజు ప్రజలందరూ పకడ్బందీగా వాళ్ళ క్లారిటీ మీద ఉన్నారు, మంచి క్లారిటీ మీద ఉన్నారు.